నిజం కంటే అబద్ధం అందంగా ఉంటుంది. అలాగే చెప్పేవాడికి ఉన్నటువంటి కెపాసిటీ, ప్రచారం చేసేటటువంటి దానికి ఉన్నటువంటి చేయూత అన్నటువంటిదే ప్రజల్ని మరిపిస్తుంది, మెరిపిస్తుంది. దానికి సాక్ష్యం ఇవాళ ఈనాడులోనే వచ్చినటువంటి బడ్జెట్కి సంబంధించి అప్పులు వడ్డీల భారమే 60,000 కోట్లు అన్నటువంటి ఒక వార్త ఇచ్చుకొచ్చారు. ఇందులో కార్పొరేషన్ అప్పుల్ని లెక్కిస్తే బడ్జెట్లో 4వ వంతు వాటికే అంటూ ఆర్థిక సంవత్సరం 2020-21లో 13,735 కోట్లు రుణాల తిరిగి చెల్లింపు, వడ్డీల చెల్లింపు 20,017 కోట్లు, అంటే 33,752 కోట్లు. 2020-21 అంటే ఏంటది? జగన్ తొలినాడు అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ తర్వాత. అంటే జగన్ చేసిన అప్పు అంత తీరుస్తున్నాడా? చంద్రబాబు టైంలో చేసిన అప్పుని జగన్ తీరుస్తాడా? ఏదైనా సరే అంతకుముందు అప్పులనే కదా తీర్చేది. మరి అది జగన్ అప్పు ఎట్లా అవుతుంది అంటే ఇక్కడ చూడండి, 21-22లో 36,085 కోట్లు తీర్చాడు, 22-23లో 41,062 కోట్లు తీర్చాడు, 23-24లో 46,572 కోట్లు తీర్చాడు, 24-25లో 56,134 కోట్లు. అంటే ఈ జగన్ వచ్చాక అదనంగా వీళ్ళు తీరుస్తున్నది 11,000 కోట్ల రూపాయలు. లేదా 25-26లో ఇప్పుడు 59,428 కోట్లు అన్నట్టు. అంటే అంతకుముందే 33,000, 36,000, 41,000, 46,000. ఈ 24, 25, 25, 26కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇప్పుడు 56, 59. ఇది కూడా ఎందుకు వచ్చింది? అమరావతికి అప్పుడు తీసుకున్న లోన్కి 5 ఏళ్లలోనే ఏమో తీర్చాల్సి ఉంది దానికి, అప్పట్లో తీసుకున్న అప్పులకి సంబంధించి అసలుతో సహా. అందుకని ఇప్పుడు పెరుగుతుంది. అంటే ఇవన్నీ జగన్ టైంలో తీర్చినే లెక్క చెప్పారు. 20, 21, 21, 22, 22, 23, 24. ఈ 4 కూడా చంద్రబాబు చేసిన అప్పులే కదా అతను తీర్చేది. ఇప్పుడు వీళ్ళు తీర్చేది వచ్చేటప్పటికి జగన్ చేసిన అప్పుకి సంబంధించి ఈ 2 కదా. అంటే అంతకుముందు కూడా అప్పులు ఉన్నట్టే కదా, అవి తీరుస్తున్నట్టే కదా. ఇప్పుడు మళ్ళీ జగన్ చేసిన అప్పులు వీళ్ళు తీరుస్తున్నారు. మరి ఒకళ్ళే అప్పు చేశారు, రాష్ట్రం నాశనం చేసేశారు అన్నటువంటి లెక్క ఎందుకు వస్తుంది అంటే, మనం జనాలకు సంబంధించి మనకి నచ్చిన వాళ్ళందరికీ కూడా మనం చెప్పేది అమృతం, మనకి నచ్చని వాళ్ళకి అదొక విషం. ఎలా కావాలంటే అలా మాట్లాడుకునే రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామం.